ఆ యొక్క ప్రకటన 22 చూద్దాం. ప్రకటన 22 అధ్యాయము. ప్రకటన 22 అధ్యాయము 1 నుంచి 6 వరకు చూద్దాం. మరియు స్ఫటికం వలె మెరినట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట లేక బయలువెడట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలన ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు పల్లించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించను. చూడండి, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఆ యొక్క వృక్షము నెల నెల పండుతుందంట. ఆ యొక్క పండడం వల్ల దాని యొక్క ఫలము ఎట్లా ఉందంటే, పంట ఎట్లా ఉందంటే, నెల నెలకు జీవవృక్షం నెల నెలకు ఫలిస్తుందంట. నెల నెలకు ఆ యొక్క పంటను మనం తిన్నట్లయితే ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకు, ఆ వృక్షం యొక్క ఆకులు వ్యాధి కలిగినటువంటి వారిని లేదా అబద్ధపు ఆలోచనలతో తలంపులతో వెళుతున్నటువంటి వారికి కానీ, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కానీ మేలు కలుగుటకి ఆ వృక్షము ఆకులు మనము భుజించినట్లయితే మనకు విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది అని చెప్పి అంటున్నాడు. అవి నెల నెలకు కాస్తాయి అంటున్నాడు. అంటే ఆ యొక్క జీవ వృక్షానికి అంత శక్తిని ఇచ్చి పెట్టి ఉంటున్నాడు. వైద్యపరంగా చూస్తే ఈ యొక్క వృక్ష ఫలములు, లేక వృక్షము ఆకులు మనం భుజించినా కూడా మనకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి అంటే, దేవుని సృష్టిలో ఉన్నటువంటి ఒక జీవవృక్షం సముద్రం ఒడ్డున ఉన్నది. అది అక్కడికి వెళ్ళి ఆ ఆకులను భుజించినా కూడా నెల నెలకు కాపు కాస్తుందంట. నెల నెలకు వెళ్ళి ఆకులను మనం భుజించినా కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది, మనం బ్రతుకుతాం. అది ఎవరు ఏర్పాటు చేసినది? దేవుడే సముద్రం ఒడ్డున దాన్ని ఉంచాడు. ఇలాగైనా మనము ఆరోగ్యంగా ఉంటాం. చూడండి, వైద్య రీత్యా మనకు అక్కడ దాన్ని ఉంచినట్టు మనం చూస్తుంటున్నాం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని ఎక్కువ గొర్రెపిల్ల ఎక్కువ సింహాసనము దానిలో ఉండును. దానిలో ఏ శాపం ఉండదు అంటున్నాడు. దీన్నైనా నమ్మండి. ఆ సృష్టి, నేను కలగజేసిన సృష్టి, వాటితో విచారణ చేస్తే కూడా మీకు బోధన చేస్తున్నాయి అంటున్నాడు. ఒకవేళ ఇక్కడ జీవ వృక్షం ఉన్నది, ఆ ఒడ్డు చేరి, సముద్ర ఒడ్డు చేరి ఆ జీవ వృక్షపు ఆకులను మీరు భుజించినట్లయితే మీకు విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నట్లయితే మీకు ఆరోగ్యం కలుగుతుందని చెప్పి దీని మనకి హెచ్చరిక చేస్తున్నట్టే మనం చూస్తుంటున్నాం. ఆయన దాసులు ఆయనని సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామం వారి నొసలందును. రాత్రికి ఎన్నడూ ఉండడు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి ఎక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారు యుగ యుగముల రాజ్యము చేదురు. మరియు అద్భుత ఇలాగూ నాతో చెప్పాను, ఈ మాటల నమ్మకములను సత్యములైన ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై ఆ దూతను పంపాను. ఆ దూత పంపినప్పుడు దూత మాటలైనా మనం వినాలి. మన దగ్గరికి ఎందరో ప్రవక్తలు వస్తారు, ఎందరో గురువులు వస్తారు, ఎందరో యొక్క దేవుని తంబుర వాయించేవారు.
దేవుని యొక్క వర్షిప చేసేవారు, స్తోత్ర గీతములు పాడేటటువంటి వారు ఎందరో మనల్ని దర్శిస్తారు. వారు దూతలు కావచ్చు, వర్షిపు చేసేవాళ్ళు దూతలు కావచ్చు, తంబుర సితారు నాదములు వాయించే వాళ్ళు దూతలు కావచ్చు, బోధన చేయ వాళ్ళు దూతలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు. వారిని పంపిస్తాను, వారి మాటలేని వినండి, మీరు విడుదల పొందండి అని చెప్పి దేవుడు ఈ దినమన హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ మాటలైన మనం వినగలిగినటువంటి వారము ఉంటున్నాము. దేవుడు ఈ దినమన మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మనం ఏం చేస్తుంటున్నాం? ఈ మాటలు వినప్పుడు మనకు జరిగేటటువంటి విధి విధానాలు చూద్దాం. మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకు నీతిమంతులు, నిత్య జీవనకు పోవుదురు. దేవుని మాటలు విన్నప్పుడు వీరి నిత్య శిక్షకును నీతిమంతులు, నిత్య జీవమునకు పోదురు. ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలు చేయకుండా మానడు అంటే మనకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ రీతిగా మన రెఫరెన్స్ను ఆధారం చేసుకొని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నడుచుకుంటే దూతలు వచ్చి మనకు బోధన చేస్తాయని చెప్పి అంటున్నాడు. సముద్రం ఒడ్డున యొక్క జీవవృక్షం ఉన్నది, నెలకు కాపు కాస్తుందని చెప్పి అంటున్నాడు. అక్కడికి వెళ్ళి దాని ఆకులు మీరు భుజించినా కూడా మీకు విడుదల కలుగుతుంది అంటున్నాడు. నా ప్రకృతిలో నేను ఏర్పాటు చేసినటువంటి ఆకాశం, భూమి, సముద్రము, గాలి, నీరు, వెలుతురు, జంతువులు, మృగములు, పక్షులు ఇవన్నీ మీకు వాటిని అడిగితే వాటితో విచారణ చేస్తే మీకు ఎల్లడి చేస్తాయి అంటున్నాడు. ఇక్కడ సముద్రపుట్ర వృక్షము, దాని ఆకులు తింటే కూడా మీకు విడుదల కలుగుతుంది అని చెప్పి అంటున్నాడు. ఈ దినమున ఈ హెచ్చరికను అందుకొని మనం ఎంతవరకు ప్రకృతి నేర్పే పాటలు మనం లేక సృష్టి రహస్యం గ్రహించుకొని ఎంతమంది విడుదల పొందుకుందాం. కొంచెం ముందుకు వెళ్దాం.